ఇంక ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక డిసిప్లిన్ కి మారు పేరుగా ఉంది మంచు ఫ్యామిలీ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే అసలు మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ గొడవలు అవన్నీ ఒక రకంగా చెప్పాలంటే మంచు కుటుంబాన్ని లిటరల్లీ రోడ్డు మీద తీసుకొచ్చినట్టే కనిపిస్తున్నాయి. ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో మంచు మనోజ్కి కానీ మంచు మోహన్ బాబుకి కానీ అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఇక్కడ 2 కారణాలు కనిపిస్తున్నాయి నాకు. ఒకటి జ్యోతిష్ శాస్త్రం. మోహన్ బాబు గారిది చాలా గొప్ప జాతకం అయింది, మంచి జాతకం, మంచి ఉన్నతమైన జాతకం మోహన్ బాబు గారిది. మోహన్ బాబు గారు యథార్థవాది, ఆయన ముక్కుచూటి తత్వం, ఆయన మాట పడని తత్వం. మోహన్ బాబు గారిది మంచి జాతకం, మంచి. మంచు మనోజ్ గారిది కాస్తంత ఇప్పుడు అంటే ఇక్కడ మోహన్ బాబు గారిది భర్త టైంలో శని వక్రించి ఉన్నాడు, ఆయనకు కూడా శని వక్రించి ఉన్నాడు. ఆ వక్రించిన గ్రహము ఇప్పుడు మనం 14వ తారీఖు వరకు బుధుడు వక్రించి వక్రం అయిపోయింది గోచారం. బై బర్త్కి ఏ గ్రహం అయితే వక్రించి ఏ రాశిలోనూ ఆ యొక్క గ్రహంలో నక్షత్రంలో ఉంటుందో అది కానీ గోచారంలో కానీ వక్రించున్నప్పుడు ఎఫెక్ట్ ఇస్తుంది డెఫినెట్గా. అవన్నీ కూడా ఇప్పుడు అసలు మంచిలో చెడుని క్యాచ్ చేయటం అంటే జ్యోతిష్ శాస్త్రం చాలా కష్టమైన విశ్లేషణ అన్నమాట, కష్టతరమైన అన్వేషణ. అది పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పట్టుకుంటేనే అది క్యాచ్ అవుతాయి చెడులు, లేకపోతే కాపాడలేం. మంచి చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఇక క్యాచ్ చేసుకోవటం అంతే జ్యోతిష్ శాస్త్రం. చెడుని క్యాచ్ చేయాలంటే కష్టం అన్నమాట. ఇప్పుడు ఈ బుధుడు 14వ తారీఖున నిన్న వెళ్ళిపోయాడు, వక్రం అయిపోయింది. ఇప్పుడు కాస్త పాజిటివ్గా వస్తుంది. ఇక నుంచి మోహన్ బాబు గారిది ఈ రోజు నుంచి పాజిటివ్గా ఉంటుంది అంతా. ఆయన ఆలోచించింది, వెళ్ళింది, సమస్య ఏది అనేది. మొన్నటి వరకు ఆ వక్రగ్రహం ఆయన భర్త టైంలో కూడా ఉంది. నెక్స్ట్ ఈ మంచు మనోజ్ గారికి కూడా అంతే. మంచు మనోజ్ గారికి కూడా అంతే. రాజస్థానంలో గురువు వక్రించి ఉన్నాడు. అష్టమాధిపతి వక్రించి రాజస్థానంలో ఉంటే పోలీసు వ్యవహారాలు, ఈ యొక్క చట్టపరమైన రిస్కుల్లో కంపల్సరీగా ఉంటారు. ప్రజెంట్ వక్రించి ఉన్నాడు జూపిటర్ గురుగ్రహం మంచు మనోజ్ గారికి. ఆయన జాతకరీత్యా కూడా 10th హౌస్లో చెడు ఉంది, 10th హౌస్ అనుకూలంగా లేదు. అది ఆ విధంగా మంచు మనోజ్ గారిది వాళ్ళ యొక్క జాతకం. ఈ రెండింటి కాకుండా నేను ఇదేనా కారణం పూర్తిగానే ఇంకా అంటే వాస్తు కోణంలో కూడా ఉంటుంది. ఇప్పుడు మాధవి గారి ఇంటి వెనకాల ఉండేవాళ్ళు, మాధవి సినీ యాక్టర్, ఆమెది దాని ముందు గుమ్మడి గారిది. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఈ వాస్తు అన్వేషణలో తిరుగుతూ ఉంటాను. దాని వెనక మోహన్ బాబు గారు ఉండేది గతంలో. అయితే గుమ్మడి గారిది ఉంది, ఆయన పేరు ఉంది, మంచి వాస్తులో ఉన్నారు. అయితే మాధవి గారిది కూడా మంచి ప్లేస్, కానీ ఆమె ఒక సినిమాతో అప్పుడు హిట్ అయిపోయి పైకి వెళ్ళిపోయి ఫ్లాప్ అయిపోయింది. ఆమె ఆ డబ్బుతో వాస్తు నిర్మాణంలో మోడర్న్ ప్లానింగ్ గీయించుకుని నార్త్ ఈస్ట్లో రౌండ్ షేప్ పెట్టి కట్టింది. కట్టేటప్పటికీ ఆమె అసలు చాలా ఎన్ని కష్టాలు అనుభవించిందో అక్కడ. వైవాహిక జీవితమే కానీ సంతతిలో కానీ ఉండదు. నార్త్ ఈస్ట్లో కానీ రౌండ్ షేప్ కట్టి, స్థలము మంచిదే కానీ నిర్మాణం తప్పు చేసింది. ఎప్పుడైతే ఒక స్థలానికి ఒక గృహానికి దానికి ముందున్నది ఉచ్చము నీచము, నీచం ఉచ్చం అయినప్పుడు వెనక వాళ్ళది ఉచ్చం నీచం, నీచం ఉచ్చం అవుతుంది. దాని వెనక మోహన్ బాబు గారి ఇల్లు అవుతాయి. మామూలుగా మోహన్ బాబు గారి ఇల్లు వాస్తు అనుకూలమైన ప్లేస్ కాదు అది. అయినా సరే అమోఘంగా యోగించారు, అక్కడ ఉండగా మంచి 1 man కింద రూల్ చేశారు. ఎప్పుడైనా సరే ఉచ్చి నీచాల వాస్తులో మనిషి ఉన్నత స్థితికి వెళ్ళి సంపాదిస్తే ఉచ్చి నీచాలు మారినప్పుడు అవి అక్కడ ఇల్లు పడేశారనుకోండి, కట్టలేదనుకోండి, వెంటనే అది మారిపోద్ది అన్నమాట. అది పడేసేటప్పటికల్లా దానికి ఇది మారిపోద్ది. మారిపోయినప్పుడు ఇది ఉచ్చు నీచం మళ్ళీ న్యూట్రల్ అయినప్పుడు హాని చేస్తుంది. అది కూడా ఒక కారణం. అంటే అక్కడే ఉండవసరం లేదు, వేరే చాటుకి వెళ్ళినా సరే ఆ బ్యాలెన్స్. ఒక ఉచ్చు నీచాల వాస్తులో మనిషి ఉన్నతానికి వెళ్ళి బాములు వాస్తుకి వెళ్తే పాజిటివ్ ఇవ్వదు. వచ్చిందంతా కూడా ఊరికి సునాయాసంగా ధనం కూడా వెళ్ళిపోద్ది, మంచు కరిగినట్టు కరిగి వెళ్ళిపోద్ది అన్నమాట. అలాంటిది జరిగింది అని నేను వాస్తు కోణంలో నా అభిప్రాయం అది వాస్తు. కానీ జ్యోతిషంలో నేను చెప్పింది కరెక్టే. జ్యోతిష్ కోణంలో ఇవి ఉన్నాయి. 2 కూడా అనుకూలంగా లేక కొద్దిగా సఫర్ అవుతున్నారు మోహన్ బాబు గారు, అంతేగాని ఇదేం కాదు.